హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీ. టుడే షార్ట్ ఏ ఇక్కడ మనకు ఏ అనే మాత్రిక ఇచ్చి డెట్ ఏజ్ ఈక్వల్ టు 45 ఎక్స్ విలో కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ ఎక్స్ విలో ఎలా కనుక్కుంటామంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ మాత్రిక కాబట్టి ఈ వాల్యూ ప్లస్ అవుతుంది, ఈ వాల్యూ మైనస్ అవుతుంది, ఈ వాల్యూ ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఈ వాల్యూస్ రావు, జస్ట్ ఈ వాల్యూ మాత్రం కనుక్కుంటే అయిపోయాం. అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అయితే ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ అనమాట. అంటే 3 ఇంటూ ఎక్స్ అవుతుంది, 3x అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ 6 4 జా 24 అంటే ఇక్కడ మైనస్ 24. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతకు సమానం మనకు 45కి సమానము. మరి 1 ఇంటూ 3x ప్లస్ 24 ఎంత అండి, 3x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 24 అవుతుంది మైనస్ 24, వేర్ 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 24. మరి 45లో 24 పోతే ఎంత అండి మనకు 21, వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 21 ఇంటూ 3 వస్తే బై 3, 3 1 జా 3 7 జా, వేర్ x వాల్యూ ఎంత అండి 7. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.